హాయ్ అండి. కొంచెం టైం టేకింగే కానీ చాలా టేస్టీగా ఉండే కందిపప్పుతో పప్పుచారు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా, ట్రై చేయండి. ముందుగా కందిపప్పు తీసుకొని మంచిగా ఉడికించి మిక్సీ బట్టి పక్కన పెట్టండి. ఇంకా తర్వాత పోపు వేసుకోవడమే. పోపులోకి వచ్చేసి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఇంకా అలాగా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి, పచ్చిమిర్చి, ఆనియన్తో పాటు. ఇంకా అవి మంచిగా ఉడికించండి. 1 బై 1 వేసి మంచిగా ఉడికించిన తర్వాత, అవి ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇంకా అవన్నీ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి దంచిన పేస్ట్ వేయండి, ఒక స్పూను. ఇంకా వాటితో పాటు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి ఉడికించి ఇంకా ఫైనల్లో పసుపు వేసి ఇంకాసేపు ఉడికించిన తర్వాత మనం ముందు కందిపప్పు మిక్సీ పెట్టిన పేస్ట్ ఏదైతే ఉంది అది పోపులో వేసుకొని ఇంకాసేపు ఉడికించండి. ఇంకా ఆ తర్వాత చింతపండు రసం మంచిగా మీ పులుపుకు తగినట్టు తీసుకొని ఇంకా ఇందులో పోసేయడమే. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, ఎండుమిర్చి, కారము, దాంతోపాటు కొంచెం మెంతుల పొడి వేయండి. కొంచెం ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చాలాసేపు ఒక 15 మినిట్స్ అట్లా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయండి. ఇంకా ఆ తర్వాత అప్పడాలతో తింటే